ద రియల్ సఫరింగ్, నిజమైనటువంటి వ్యధ, బాధపడడం ఏమిటి? ఐ వన్ సెడ్ టు ఇరిచ్, రుస్తం అంటున్నాడు, నేను ఒకసారి ఇరిచ్తో ఇలా అడిగాను. అండ్ వెరీ మెనీ అకేషన్స్ వీ హ్యావ్ హెర్డ్ ద మండలి ఎక్స్ప్లెయిన్ టు అస్ హౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్ ఇల్యూషన్, దట్ హ్యాపీనెస్ ఈజ్ ఎ గుడ్ డ్రీమ్ అండ్ సఫరింగ్ ఈజ్ ఎ బ్యాడ్ డ్రీమ్. మండలి వాళ్ళు చాలాసార్లు చెప్తూ నేను విన్నాను. నేను ఏం చెప్తూ ఉంటారు, ఈ జీవితంలో మంచి వచ్చినా కలే, చెడ్డొచ్చినా కలే, రెండు కలే. కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకోకు, దీన్ని కష్టంగా తీసుకోకు, రెండు పోయేవే. మెలకు రాగానే పోయిన ఈ రెండు నిలబడవు, రెండు అబద్ధమే ఇవి. అంచేత మంచి చెడు ఈ రెండు కూడా పట్టించుకోవద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డ్రీమ్ అండ్ ద పర్పస్ ఆఫ్ ది గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు అవేకెన్ ఫ్రమ్ దిస్ డ్రీమ్. ప్రతిదీ కలలో భాగమే. మరి జీవితం యొక్క ఆశయం ఏమిటి? ఈ కల నుండి మేల్కోవడము. వీ హ్యావ్ బీన్ మేడ్ టు బిలీవ్ దట్ వీ కెన్ అవేకెన్ ఫ్రమ్ దిస్ డ్రీమ్ స్టేట్ బై ది గ్రేస్ ఆఫ్ ది మాస్టర్ విదౌట్ సఫరింగ్. మీరందరూ మాకేం చెప్తున్నారు? గురువును గనక పట్టుకుంటే ఆ గురువు కష్టము అనేటువంటిది తెలియకుండా మనకి గమ్యం చేర్చేస్తాడు అని మేమందరం నమ్ముతూ ఉన్నాం. టెల్ మీ ఇరిచ్, ఇఫ్ యూ నో ఆఫ్ ఎనీవన్ at all in the entire spiritual history of mankind who has reached the goal and awakened the burden without suffering. నేను ప్రశ్న వేస్తాను, ఇరిచ్ చెప్పబోయా. నాకు ఇన్ని మతాలు విశ్వాసాలకు సంబంధించిన కథలన్నీ నీకు తెలుసు కదా. కష్టం అనేది పడకుండా ఏ ఒక్కడైనా ఆ గమ్యాన్ని చేరుకున్నాడా? ఒక్కడు చెప్పు నాకు చాలు. ఒక్కడు కష్టం అనేది అనుభూతి పొందకుండా జీవితాశయమైన బ్రహ్మ అనుభవాన్ని పొందాడా అని అడిగాడు. ఆల్ ద సో కాల్డ్ సెయింట్స్ దట్ వీ నో ఆఫ్, ఇఫ్ యూ రీడ్ దేర్ లైఫ్ యూ ఫైండ్ దట్ దే హ్యావ్ సఫర్డ్ ఇంటెన్స్లీ. ఎవడు కథ తిరిగేసినా కూడా భయంకరమైన కష్టాలే. తుకారాము, కబీరు, తులసీదాసు, మీరాబాయి, సక్కుబాయి, ఎవడి జీవితం తిరిగేసినా వాతలే, కష్టాలే. సో డూ యూ నో ఆఫ్ ఎనీవన్ హూ హ్యాజ్ అచీవ్డ్ ఇట్ విదౌట్ సఫరింగ్? అంచేత నీకు ఏమన్నా తెలిస్తే ఒక్క పేరు చెప్పు, నాకు వినాలనుంది అన్నాడు. ఇరిచ్ వాజ్ క్వైట్ ఫర్ ఎ వైల్. ఒక నిమిషం ఆలోచించాడు ఇరిచ్. అప్పుడు ఇలా చెప్పాడు, ఇట్ అపియర్స్ టు మీ దట్ దేర్ హ్యాస్ బీన్ నో వన్ అప్ టిల్ నౌ. నాకు తెలిసి ఎప్పటి వరకు అలాంటి వ్యక్తి ఎవడు లేడు. However, there is a difference in the suffering of those who seek God and worldly suffering. కానీ ఒకటి మర్చిపోతున్నావు నువ్వు అన్నాడు. భగవంతుడి గురించిన అన్వేషణలో వచ్చేటువంటి కష్టాలు, ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాలను గురించి ఏడవడంలో వచ్చే కష్టంలోనూ తేడా ఉంది. వన్ సఫర్స్ ద డిసీజ్ అండ్ ది అదర్ సఫర్స్ ద క్యూర్. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. ప్రపంచంలో విషయాల గురించి కష్టాలు పడేవాడట జబ్బు తెచ్చుకొని ఆ జబ్బు రోగాలు అనుభవిస్తూ బాధపడతాడట. భగవంతుడి కోసం ఏడ్చేవాడు జబ్బు తగ్గించుకోవడం కోసం కష్టాలు పడతాడట. వాడు అంటే చేరు మందులు మింగి డాక్టర్ దగ్గర పోయి ఆపరేషన్ చేయించుకుని వీడు పడిది కష్టమే, వీడు పడిది కష్టమే. జబ్బు చికిత్సలో వాడు కష్టాలు పడుతున్నాడు, జబ్బుని పెంచుకోవడంలో వీడి కష్టాలు పడుతున్నాడు. అది తేడా. ద స్పిరిచువల్ సీకర్ సఫర్స్ ఇంటెన్స్లీ బికాజ్ ఆఫ్ హిజ్ లాంగింగ్ ఫర్ గాడ్. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నవాడు ఎందుకంత తపన పడుతూ ఉంటాడు? భగవంతుడి గురించిన ఎడబాటు, విరహము, ఆ తపనలో నుంచి వాడికి ఆ కష్టం పుట్టింది. ద సెపరేషన్ ఫ్రమ్ హిజ్ బిలవెడ్ మేక్స్ హిమ్ రెస్ట్లెస్ అండ్ లాంగ్స్ ఫర్ ది యూనియన్. భగవంతుడి నుంచి ఇంత దూరం అయిపోయినా అని ఆ మళ్ళీ ఏకమవడం గురించి ఏడుస్తూ ఉంటాడు. మరచితిన మందిరంబ పాట చూడండి, పూర్తిగా అదే అర్థం. ఎప్పుడు కలిసిపోతాను, ఎప్పుడు కలిసిపోతాను. బాబా అన్నారు, చెరువులోంచి బయట తీసి పడేసిన ఒక చేప తిరిగి నీటిలోకి వెళ్ళిపోవడానికి ఎంత తపన పడుతుందో అంత తపన నీకు ఉంటే నీవు నన్ను కలిసిపోగలవా అన్నారు బాబా. చూడండి, ఆ చేప ఎలా కొట్టుకుంటూ ఉంటుంది, ఇలా 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 ఎందుకని మళ్ళీ నీటిలోకి వెళ్ళిపోవడం. దిస్ రెస్ట్లెస్నెస్ అండ్ లాంగింగ్ ఆల్దో ది కాజ్ ఆఫ్ హిస్ సఫరింగ్ మేక్స్ హిమ్ అబ్లీవియస్ టు ది వరల్డ్. ఈ కష్టంలో మునిగిపోయి భగవంతుని నుంచి దూరం అయిపోయిన కష్టంలో వాడు ప్రపంచాన్ని పట్టించుకోడు. మస్తులు చూడండి, మస్తులు ఎలా ఉన్నారు, వాళ్ళు
వాడు అలాగా భగవంతుడి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. వాడికి భోంచేస్తావా అని 10 సార్లు అడిగితే అంటాడు. వాడి అసలు మన స్పృహలోనే ఉండడు. మున్సిపాలిటీ టాయిలెట్స్ దగ్గర 18 ఏళ్ళు కరీం అని ఒక మస్తు ఉండేవాడు కలకత్తాలో. 18 ఏళ్ళు ఒకే భంగిమలో అలా కూర్చుని ఉన్నట్టు అతను భగవంతుడి కోసం ఎదురు చూస్తూ అలా ఉండిపోయాడు. 18 ఏళ్ళండి. వేఫేరర్స్ అనే పుస్తకం ఉంది, చదివారు కదా. అందులో కరీం బాబా అని బాబాల ఆశ్రమంలో ఉండేవాడు. బాబా కనుక వ్యక్తిగతంగా అక్కడ భౌతికంగా లేకపోతే 100 మంది కూడా అతన్ని కంట్రోల్ చేయలేకపోయేవారు. ఇసిరేసేవాడు ఇలా పట్టుకొని. అందుకని ఇనప చైన్లు తెప్పించి వాటితోటి కట్టించేవారు బాబా రాగానే ఆ చైన్లు ఇప్పమనేవారు. అప్పుడు పిల్లిలా కూర్చున్నాడు బాబా ఎదురుగా. మళ్ళీ బాబా వెళ్ళిపోతుంటే ఆ చైన్లు కట్టేంట్రా బాబు, మీరు కాయలేరు విని అనేవాడు బాబా. అంత అడ్వాన్స్డ్ మస్తు. బాబా చెప్పారు, రామకృష్ణ పరమహంస వివేకానందుడు కూడా ఈ మస్తు చేరిన స్థితిని చూస్తే అసూయపడతారు వాళ్ళని చెప్పారు బాబా. అంటే భగవంతుడిని చేరాలని అంత తపన వాడిని దహించేసేదట మొత్తం. హీ సో కన్స్యూమ్డ్ ఇన్ దిస్ లాంగింగ్ దట్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ ది పెయిన్ ఆఫ్ ది లాంగింగ్ దట్ ఈస్ అన్బేరబుల్. భగవంతుడి నుంచి ఇంత దూరంలో ఉండిపోయిన ఎప్పుడు చేరతాను అనేటువంటి తపన వాడికి స్థిమితం లేకుండా చేసేసి కాల్చేస్తూ ఉంటుంది లోపల నుంచి. హీ సఫర్స్ ఇంటెన్స్లీ దిస్ పెయిన్ అండ్ యెట్ ఇట్ ఈస్ దిస్ వెరీ పెయిన్ దట్ సస్టైన్స్ హిమ్ అండ్ గివ్స్ హిమ్ జాయ్. కానీ ఈ బాధలోనే ఆనందం కూడా, తండ్రి గురించే నేను తాపత్రయం పడుతున్నాను అనేటువంటి ఒక ఆనందం కూడా. ఇంకొక ధ్యాస లేదు కదా, ఇంకొక విషయం మీద మనసు వెళ్ళటం లేదు కదా. ఇదే వాడికి ఆధారం అయిపోయింది. దిస్ సఫరింగ్ కీప్స్ పుషింగ్ ది సీకర్ ఇన్ హిస్ సెర్చ్ ఫర్ ద బెలివేట్. భగవంతుడి వైపు ఈ తపనే వాడిని అడుగులేస్తూ ఉంటుంది, ఇంకా ముందుకి. And when it reaches the peak of intensity, then the beloved manifests and the longing is quenched with a merger of the lover and the beloved. ఇది తారస్థాయికి చేరిపోయినప్పుడు ప్రియతముడు కనపడతాడు, తనలో కలిపేసుకుంటాడు పూర్తిగా. ఆన్ ది అదర్ హ్యాండ్ ఓకే, ఇది భగవంతుడి గురించి కష్టాలు పడేవాడి చరిత్ర చెప్పుకున్నాం ఇప్పుడు దాకా. వరల్డ్లీ సఫరింగ్ ఈజ్ బికాజ్ ఆఫ్ ఇల్యూషన్. ప్రపంచ విషయాల వెనకాల పడడం వలన మనకి కలిగిన కష్టము మాయ వలన, భ్రాంతి వలన. బికాజ్ ఆఫ్ వాంట్స్ అండ్ డిజైర్స్, కోరికలు. అండ్ జస్ట్ ఇది వాంట్స్ అండ్ డిజైర్స్ ఆర్ ఎండ్లెస్, సో ఈజ్ వరల్డ్లీ సఫరింగ్. దీనికి ఎప్పుడు అంతం లేదు ఇక దీనికి. అక్కడ 7వ భూమికో ఏదో 84 లక్షల జన్మలు అయిపోయాక భగవంతుడు పిలుస్తాడు, కౌగిలించుకుంటాడు, కలిసిపోయాడు, అయిపోయింది అది. బట్ ఈ దీని గురించి వీడికి ఏమీ లేదు. నెక్స్ట్ కావాలి, ఇంకో వస్తువు, అంతులేదు దీనికి వీడికి. The seeker who suffers is finally free of all suffering through the longing for God that results in union. భగవంతుడి గురించిన తపన ఏదో ఒక రోజు అంతమైపోతుంది, భగవంతుడిలో కలిపేస్తుంది. The world caught in illusion continues to suffer endlessly. వీడికి అంతులేదు. వీడికి ఒక కోరిక తర్వాత ఇంకొక కోరిక, ఇంతే. అని another occasion I asked Bhauji the same question. ఇదే ప్రశ్నని బాబూజీని కూడా నేను అడిగాను. రుస్తం చెప్తున్నాడు, బాబూజీ, వీ హ్యావ్ బీన్ మేడ్ టు బిలీవ్ దట్ ఆల్ దిస్ ఈజ్ ఎ డ్రీమ్ టు అవేకెన్ ఈ ద గోల్ ఆఫ్ ఆల్ లైఫ్. ఇది అంతా ఉట్టి కళ, నువ్వు పడిన సుఖము కళ, కష్టము కళ. ఈ కళ నుంచి మేలుకోవడమే జీవితం యొక్క గమ్యము అని విన్నాం. ఫర్దర్ వీ హ్యావ్ బీన్ టోల్డ్ దట్ వన్ కెన్ అవేకెన్ క్విక్లీ వితౌట్ అన్డ్యూ సఫరింగ్ బై ద గ్రేస్ ఆఫ్ ది మాస్టర్. ఆ గురువు యొక్క కృప కనుక నీ మీద పడితే ఈ కష్టాలు లేకుండానే ఆ గమ్యం చేరిపోవచ్చు అని అనుకుంటున్నాం. టెల్ మీ ఇఫ్ యూ నో ఆఫ్ ఎనీవన్ ఇన్ ది ఎంటైర్ హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ హూ హజ్ అచీవ్డ్ ది స్టేట్ వితౌట్ సఫరింగ్. ఈ కష్టం పడకుండా ఆ గమ్యం చేరిపోయినవాడు ఒక్కడైనా నీ దృష్టిలో ఉన్నాడా? ఎందుకని ఇది చెప్పింది బాబుకి తెలియదు కదా, అందుకని బాబుజీని అడిగాడు మళ్ళీ. బాబుజీ రిప్లైడ్, ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. సాధ్యమే. అంత భయంకరమైన కష్టము పడకుండా గమ్యమును చేరిపోవడము సాధ్యమే. బై ది గ్రేస్ ది మాస్టర్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. గురువు యొక్క కృప కనుక ఉంటే దానికి ఏం రూల్స్ లేవు, ఆయన ఇష్టం, ఏదైనా సాధ్యమే. ఇఫ్ హి సో విషెస్ హీ కెన్ గివ్ గాడ్ రియలైజేషన్ టు ఎనీవన్
వితౌట్ టెస్టింగ్ ఆర్ సబ్జెక్టింగ్ దెమ్ టు సఫరింగ్. చిన్న పరీక్ష కూడా పెట్టకుండానే, కష్టం ఇవ్వకుండానే కావాలంటే వాడికి ఇచ్చేయగలడు. బాబా అన్నారు, నా ఆధ్యాత్మిక స్థాయి ఎంత గొప్పదంటే ప్రపంచంలో ఉన్న అన్ని ఆత్మలకు ఏకకాలములో బ్రహ్మానుభవాన్ని కావాలంటే ఇచ్చేయగలనని చెప్పారు. రాతికి మొత్తం ప్రమోషన్ ఇప్పి అన్నీ బైపాస్ చేసేసి ప్రమోషన్ ఇచ్చేసి దివ్యానుభవాన్ని ప్రసాదించగలను, ఎవరికి నేను జవాబుదారీ కూడా కాదన్నారు. కనుక ఎందుకు చేయడు అలాగూ? ఆయనే శాసనాన్ని ఆయనే ఉల్లంఘించడు. ముందు ఆయనే గౌరవించాలి కదా, అప్పుడు ప్రపంచాన్ని అందరినీ ఆచరించమని కోరాలి. కనుక నా శాసనాన్ని నేను ఉల్లంఘించను అని బాబా చెప్పారు. అందుకే నాకు ఈ కష్టం తీసేయి, నాకు ఈ కష్టం తీసేయి అని అడిగితే నేను చెయ్యను. ఎందుకు చెయ్యను? నేను పెట్టిన శాసనం ప్రకారమే నీకు ఆ కష్టం వచ్చింది, అది మంచిది. ఇప్పుడు విరోచనాలు అయిపోతున్నాయండి, మసాలా కూర వేసుకోవద్దని చెప్పుద్ది తల్లి. అబ్బే నాకు మసాలా కూర కావాలంటే వేయదు తల్లి, ఎంత గీసి పెట్టినా అరిచినా వేయదు. ఎందుకని వాడికి పడదో ఆరోగ్యం తెలుసు తల్లికి పూర్తిగా. నీకు రేపు వేసేస్తాను కదా, ఎల్లుండి తగ్గిపోతుంది, ఎల్లుండికి నేను పెడతాను మళ్ళీ వండేస్తాను కదా అంటే తప్ప. అయితే వారం రోజుల వరకు వీడికి ఇంకా సూట్ అవుతుందని తెలుసు తల్లికి, కానీ నీకు ఎల్లుండి పెట్టేస్తాను నాన్న, నీకెందుకు ఈ ఒక్కరోజు వదిలేయాలి. ఐ పెర్సిస్టెడ్ మై క్వశ్చన్. మళ్ళీ నొక్కి నొక్కి ఇలా అడిగాను నేను, బాబూజీ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ సచ్ ఎ థింగ్ టు హ్యాపన్. నా ప్రశ్న సరిగ్గా వినలేదు బాబూజీ, అది సాధ్యమా అని అడగలేదు నేను. మై క్వశ్చన్ ఈజ్ ఇఫ్ యు నో ఆఫ్ ఈవెన్ వన్ ఇన్సిడెంట్ వేర్ యూ కెన్ మెన్షన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సచ్ ఎ థింగ్ హ్యావింగ్ హ్యాపెండ్. అలా జరిగింది అన్నది నీకు తెలుసా? అది చెప్పు, జరిగితే ఎక్కడ జరిగిందో చెప్పు, నాకు అది కావాలి. సాధ్యం బాబా చెప్పాడు కదా, ఇప్పుడు అనుకున్నావు రాయి కూడా నేను ఇచ్చేయగలను, ఓకే, కానీ నువ్వు చూసేవా, నువ్వు విన్నావా, అది చెప్పు. డూ యూ నో ఆఫ్ ఎనీ సెయింట్ ఆర్ గ్రేట్ సోల్ ఇన్ ది ఎంటైర్ హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ హూ హెస్ అచీవ్డ్ సచ్ ఎ స్టేట్ వితౌట్ సఫరింగ్? మానవాళి మొత్తం చరిత్రలో నీకు ఏదైనా ఒక కథ తెలుసా, అలాగే ఓ ఫలానా వాడు అనుభవించేశాడు ఏ కష్టం లేకుండా అన్నది. బాబూజీ థాట్ అబౌట్ ఇట్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ ఆన్సర్డ్. చాలాసేపు ఆలోచించాడు బాబూజీ. ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ ఎవ్రీవన్ హ్యాస్ హ్యాడ్ టు సఫర్ ది ఇంటెన్స్ పెయిన్ ఆఫ్ సెపరేషన్ అండ్ లాంగింగ్ బిఫోర్ their thirst was quenched and they became one with the beloved. అప్పుడు బాబూజీ చెప్తున్నారు, ఒకరికి నీళ్ల యొక్క విలువ తెలియాలి అంటే తీవ్రమైన దప్పిక వాడు అనుభూతి చెందవలసినది, లేకపోతే వాడికి ఇచ్చిన నీళ్ల యొక్క విలువ తెలియదు వాడికి. అలాగే భగవంతునితో ఏకమైపోయడంలో ఉన్న ఆనందము తెలియాలంటే విరహము, ఎడబాటు, దానిని అనుభూతి చెందవలసినది. అంతే కదండి. ఒక పక్షి ఉంది, పక్షికి గొప్పగా ఎగురుతున్నావు, నిజంగా యూఆర్ ఎంజాయింగ్ యువర్ ఫ్రీడమ్ అంటే ఏం ఫ్రీడము దానికి ఏం తెలియదు. కానీ దాన్ని ఒక్కరోజు పంజరంలో పెట్టేసి ఉంచారనుకోండి, అప్పుడు మీరు ఒక డోర్ తీయండి, ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రీడమ్ అంటుంది. అంటే ఏమిటి? దాన్ని బంధిస్తే కానీ స్వేచ్ఛ యొక్క విలువ తెలియదు దానికి. అది కష్టమని నువ్వు పేరు పెడుతున్నావు. అది బాబూజీ చెప్పే విషయం. అది భగవంతుణ్ణి పొందే ముందు ఎందుకు కష్టం ఇస్తాడు? ఆ చిట్ట చివరిలో నీకు సిద్ధించేటువంటి ఆ ప్రయోజనం యొక్క విలువ నీకు తెలియాలి అంటే అది అవసరం. హవెవర్ దిస్ సఫరింగ్ ఈజ్ ద రియల్ సఫరింగ్. ఇది నిజమైనటువంటి బాధటది ఈ కష్టం. ఎందుకంటే పనికొచ్చేటువంటి కష్టం అది. అది శాశ్వతముగా మన సమస్య పరిష్కారము అయిపోవడానికి దోహదం చేసేటువంటి కష్టం అది, ఆ సఫరింగ్ అది. అందుకని అది నిజమైన సఫరింగ్. హవెవర్ దిస్ సఫరింగ్ ఈజ్ ద రియల్ సఫరింగ్ అండ్ విల్ ఈవెంచువల్లీ లీడ్ యూ టు ద స్టేట్ వేర్ ఆల్ సఫరింగ్ విల్ ఎండ్. ఈ కష్టము నిజమైన కష్టం ఎందుకంటున్నానంటే, ఈ కష్టము నుండి బయటపడిన తర్వాత ఎప్పటికీ అసలు కష్టమే నువ్వు అనుభవించక్కర్లే. అన్ని కష్టాలకు ముగింపు, స్వస్తి పలికేటువంటి కష్టము కాబట్టి ఇది నిజమైన సఫరింగ్. జస్ట్ యాజ్ వి యూజ్ ఎ థార్న్ టు రిమూవ్ ఎ థార్న్, సో ఆల్సో దిస్ సఫరింగ్ విల్ ఎండ్ ఆల్ సఫరింగ్. ముళ్ళు గుచ్చుకుంటే ఏం చేస్తాం మనం? ఇంకొక ముళ్ళు తెస్తాం, ఇంకా 15 ముళ్ళు తెచ్చి అది గుచ్చి ఆ ముళ్ళుని తీసేస్తాం. అలాగే ఈ బాధను తీసేయాలంటే ఇంతకంటే మేలైన మరొక బాధను తెచ్చి అది పెట్టి ఈ బాధను తీసేయాలి. మనం ప్రపంచానికి అంటుకొని బాధపడుతున్నాం.
సో ఆ బాధను వదిలించాలంటే భగవంతుడి మీద ఎడబాటు వల్ల కలిగిన బాధని తగిలించి వాడికి ఆ ప్రపంచం మీ బాధను తీసేస్తాడు పంతుడు. అప్పుడు దీనివల్ల వాడికి అసలైన బాధలు లేకుండా అయిపోతాయి. వన్ హ్యాస్ టు ఇట్ అపియర్స్ దట్ దెర్ ఇస్ నో అదర్ సొల్యూషన్ బట్ దిస్. బాబుజీ అంటున్నాడు, నాకు తెలిసినంత వరకు ఈ కష్టం ఇవ్వకుండా నీకు ఫైనల్ గోల్, ఆ గమ్యం చేరడం వీలు ఉండదు, అవకాశం ఉండదు. వన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఇంటెన్స్ పెయిన్ ఆన్ దిస్ పాత్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ద గోల్. గమ్యము చేరాలి అంటే ఈ బాధ తప్పదు. ఒకటి బిడ్డ పుట్టాలి, ప్రసవించాలనుకోండి, పురుటి నొప్పులు లేకుండా ఎక్కడైనా అవుతుందా? ఒక సందర్భంలో బాబా చెప్పారు, పురుటి నొప్పులు పడవలసినదే. అయితే బిడ్డ కేరవనగానే, ఆ బిడ్డ మొహం చూడగానే ఆ కష్టం అంతా పోతుందట తల్లి మొహంలో. ఎంత గట్టిగా బాధపడిన తల్లి అయినా సరే అసలు ఇంత కూడా కంప్లైంట్ చేయదు. అంత కష్టపడిపోయినా నేను అసలు ఆ గొడవే ఉండదు. ఆ బిడ్డ మొహం చూడగానే మర్చిపోతుంది.